ధరణి, మైథిలి ఇద్దరూ ఒక్కటే అని తెలిసాక సాకేత్, మైత్రిల మధ్య దూరం మరింత పెరిగిపోతుంది. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ జూన్ 10వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మైథిలి మోసం చేసిందని సాకేత్ కొట్టబోతాడు. నీ చెయ్యి నా కూతురు మీద పడి ఉంటే నీ చెయ్యి విరిచేసేదాన్నని జయంతి అంటూ ఉంటే, మరి నువ్వు విరిచేస్తూ ఉంటే మేం చూస్తూ కూర్చుంటామా అని సాకేత్ అంటాడు. మీతో నాకు మాటలు అనవసరం. మీరు మనుషుల్ని నాశనం చేస్తారు. మీ కూతురేమో మనుషుల్ని మోసం చేస్తుంది అని తిడుతూ ఉంటాడు. మీ కూతురిది కూడా మీ రక్తమే అని నిరూపించుకుందని సాకేత్ అంటాడు. నేను చెప్పేది వినని మైథిలి చెప్తూ ఉంటే ఇంకా ఏం చెప్పి మోసగించాలనుకుంటున్నావు? ఇక నీ చేతిలో మోసపోవడానికి నేను సిద్ధంగా లేనంటాడు సాకేత్. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు, గుడ్ బై అని చెప్పి సాకేత్ బాధపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జయంతి మైథిలితో వాడు నీకు ముందే తెలుసా అని అడుగుతుంది. ఎందుకు వాడు నిన్ను కొట్టాలని చూశాడో చెప్పు అని నిలదీస్తుంది. అందరూ మన వైపే చూస్తున్నారు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని నాగేంద్ర అంటాడు. ఇక జయంతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. మరో సీన్ లో సాకేత్ ఉష దగ్గరికి వెళ్తాడు. ఉత్సాహంగా వెళ్ళిన నేను నిరుత్సాహంగా ఎందుకు వచ్చానని చూస్తున్నావు కదా, నేను ఒక గులాబీని ప్రేమిస్తున్నా అనుకున్నాను, ముళ్ళ గులాబీని ప్రేమిస్తున్నానని అనుకోలేదంటాడు. ఆ మైథిలి ఎవరో వివరంగా చెప్తాడు. నీ జీవితాన్ని నాశనం చేసిన నాగేంద్ర కూతురు ధరణియే మైథిలి అంటాడు. ఇంతకాలం ఆ అమ్మాయి మైథిలిలా నటించి మారు పేరుతో మన ఇంట్లోకి ప్రవేశించిందని, అటువంటి మోసగత్తిని ప్రేమించినందుకు నా గుండె ముక్కలైపోతుందని బాధపడుతూ ఉంటాడు. నా మీద నాకే అసహ్యం కలుగుతుందని ఏడుస్తూ ఉంటాడు. మైథిలియే ధరణి అని తెలిసిన క్షణం నుంచి నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తూ ఉంటాడు. తను పేరు మార్చుకుని నా జీవితంలోకి వచ్చి నాతో చనువు పెంచుకొని మన కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేసి ఆఖరికి తన మీద నాకు ప్రేమ కలిగేలా మార్పు తీసుకొచ్చిందని చెప్తూ ఉంటాడు. ఇదంతా నాకు నచ్చడం లేదు. నేను తను చేసిన మోసం భరించలేకపోతున్నానని, నాకు మైథిలి వద్దు 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 అని ఏడుస్తూ ఉంటాడు. ఇక సాకేత్ మాటలకి ఉష కూడా చాలా బాధపడుతుంది. మైథిలికి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ని ఉష ముందే నేలకేసి కొట్టేస్తాడు. మన సంతోషాన్ని దోచుకున్నోళ్ళు మన దరిదాపుల్లోకి కూడా ఉండకూడదు. అందుకే నేను మైథిలిని శాశ్వతంగా వెలివేస్తున్నానని బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికొచ్చాక జయంతి లోపలికి వెళ్తుంది. నేను అర్జెంటుగా సాకేత్ దగ్గరికి వెళ్లి మాట్లాడొస్తానని మైథిలి అంటూ ఉంటే సాకేత్ కోపంగా రగిలిపోతున్నాడు. ఈ సమయంలో అక్కడికి వెళ్ళొద్దని నాగేంద్ర చెప్తాడు. అయితే నాగేంద్ర మాటలు కూడా మైథిలి వినిపించుకోదు. మరి నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే నేను మీ అమ్మకి ఏం చెప్పాలని నాగేంద్ర అంటాడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయని ఇక మైథిలి సాకేత్ దగ్గరికి బయలుదేరుతుంది. లోపలికొచ్చాక మైథిలి నాగేంద్రతో నా కూతురు నన్ని మాటలు అన్నాడు, వాడికన్నీ వాడి అమ్మ బుద్ధులే వచ్చాయి, మీ చెల్లెలి పెంపకం కదా అని తిడుతూ ఉంటుంది. జయంతి కోపంతో అరుస్తూ ఉండటంతో ఇంట్లో వాళ్ళందరూ దగ్గరికి వస్తారు. జయంత్ అన్నయ్య ఎవరి మీద కోపగించుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకెవరు, సౌదామిని కొడుకు గురించే, మైథిలి మీద చేయి చేసుకోబోయాడు అని అంటుంది. నేనిప్పుడే వాడంతు చూస్తానని శేఖర్ కోపంగా వెళ్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడకని శేఖర్తో తన నాన్నంటాడు. జయంతి నాగేంద్రతో ఆ సౌదామిని కొడుకు ఎప్పటినుంచో మైత్రితో పరిచయం ఉన్నట్లు చనువు చూపిస్తున్నాడేంటి అని అంటూ ఉంటే, మైథిలి సాకేత్ ఇద్దరూ ఒకరికొకరు తెలుసు కదా అని నాగేంద్ర నోరు జారుతాడు. ఇక అందరూ షాక్ అవుతారు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు కదా అంటున్నానని కవర్ చేసేస్తాడు. ఆ మాత్రం చనువు ఉంటుంది కదా అంటున్నానంతే అంటాడు నాగేంద్ర. మళ్ళీ వాడు కనిపిస్తే వాడంతు చూస్తానని జయంతి అంటుంది. ఇక వెంటనే మైథిలి గుర్తొచ్చి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. ఏదో పని ఉందని బయటికి వెళ్ళిందని నాగేంద్ర అంటాడు. నేనిప్పుడు ఉన్న మూడేంటి, తను చేస్తున్న పనేంటి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మీ తల్లి కూతుర్లు ఏదో దాస్తున్నారు, మీ పద్ధతేమీ నాకు నచ్చడం లేదని జయంతి అంటూ ఉంటే, మైథిలి వచ్చేస్తుందిలే ఆవేశపడకని చెప్పి నాగేంద్ర అక్కడి నుంచి తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతాడు. సాకేత్ దగ్గరికి వెళ్ళిన మైథిలి బావ అని పిలుస్తుంది. ఎవరు బావ నీకు, మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని కోపగించుకుంటాడు. మైథిలిని బయటికి నెట్టేసి తొలిపేస్తాడు. నీ మొహం నాకు చూపించకంటాడు. ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి బాస్, డోర్ తీయండని డోర్ కొడుతూ ఉంటుంది మైథిలి. అయితే సాకేత్ మాత్రం డోర్ తీయడు. అప్పుడే బయటికి వెళ్లిన సౌదామని వాళ్ళు బట్టలు తీసుకొస్తారు. సాకేత్ కి బట్టలు ఇచ్చి పెళ్లి కొడుకుగా రెడీ అవ్వమని సౌదామని చెప్పి వెళ్ళిపోతుంది. చందన మైథిలితో మా బావకి పెళ్లి జరుగుతుంది కాబట్టి మా బావకి ఏం కావాలో నువ్వే చూసుకో, మా పెళ్లికి సంబంధించిన పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మైథిలి లోపలికి వెళ్లి డోర్ వేసేసి బావ నా మాట వినని దగ్గరికి వస్తుంది. మన ఇద్దరి మధ్యన బావ మరదళ్ళ బంధం చిన్నప్పుడే తెగిపోయిందని సాకేత్ అంటాడు. అది అంత సులువుగా తెగిపోయే బంధం కాదంటుంది మైథిలి.
నేను చెప్పింది ఒక్కసారి వినండి అంటుంది. నేను సహనంగా ఉన్నాను కాబట్టే నోరిప్పడం లేదు. నా సహనం కోల్పోయే వరకు నన్ను నువ్వు పరీక్షించకు. నువ్వే ధరణి అని అందరికీ చెప్పేస్తానని సాకేత్ అంటాడు. అయితే నేనే ధరణి అన్న విషయం అందరికీ చెప్పేస్తేనే మీ మనసుకి హ్యాపీగా అనిపిస్తుందంటే అందరినీ పిలిచి చెప్పేయండి అంటుంది మైథిలి. కానీ సాకేత్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. నేనే ధరణి అని తెలిస్తే నన్ను తిడతారు, కొడతారు. మహా అయితే ఇంట్లో నుంచి గెంటేస్తారు. అంతే కదా! అంతకన్నా ఏం జరుగుతుంది? ఏం జరిగినా నాకే జరుగుతుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు బాస్ చెప్పేయండి అంటుంది మైథిలి. నువ్వు మైథిలిగా నా లైఫ్‌లోకి రాకపోయుంటే చెప్పేవాడినేమో. మైథిలి అనే అమ్మాయి గుణగణాలు నాకు నచ్చకపోయుంటే చెప్పేవాడినేమో. మైథిలి మీద నాకు ప్రేమ కలగకపోయుంటే చెప్పేసేవాడినేమో అంటాడు సాకేత్. ఏంటి నువ్వు నన్ను ప్రేమించావా బావా అని మైథిలి అంటుంది. నేను ప్రేమించింది నిన్ను కాదు మైథిలిని. ఇప్పుడు పేరు మారినా నువ్వు ప్రేమించింది నన్నే కదా అంటుంది మైథిలి. అసలు మైథిలి అన్న పేరే అబద్ధం. గుణగణాలు అబద్ధం, వ్యక్తిత్వం అబద్ధం, అన్నీ అబద్ధం అంటాడు. నేను ఒక అబద్ధపు మనిషిని ప్రేమించాను అని సాకేత్ అంటూ ఉంటే ఆ స్థానంలో ఉన్నది మాత్రం నిజమైన అమ్మాయే అంటుంది మైథిలి. పేరు మాత్రమే మారింది, మనిషి మారలేదుగా అంటుంది. నువ్వు ప్రేమిస్తున్నావన్న సంగతి ఇలాంటి స్థితిలో నాకు తెలిసింది. ఇంతకన్నా దురదృష్టమైనకర విషయం ఇంకోటి ఉండదని మైథిలి బాధపడుతూ ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి కూడా నీ ప్రేమను నేను దక్కించుకోలేకపోతున్నానని మైథిలి అంటే, నా ప్రేమ నీకెలా దక్కుతుంది అంటాడు సాకేత్. నిజంగా ప్రేమిస్తే నిజాయితీగా దక్కించుకోవాలి, మోసం చేసి కాదు అంటాడు. నేను మోసం చేయలేదు, నేను మోసగత్తిని కాదని మైథిలి అంటుంది. నువ్వు అమాయకురాల్లా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ప్రేమించాను కాబట్టి ఇప్పుడు అందరి ముందు నీ పరువు తీయలేకపోతున్నానని సాకేత్ అంటాడు. అందరికీ చెప్పలేకపోతున్నాను అంటాడు. ఇక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్‌లోని ట్విస్టులు మామూలుగా ఉండవు. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.